హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే చెంగనూరు అయితే చేరుకున్నాము. చెంగనూరు నుంచి మనం బయటికి అయితే వెళ్తున్నాము. ఇది మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ నుంచి బయటికి అయితే దారి ఫ్రెండ్స్. ఇలా మనం బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే బస్సులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి అన్ సీజన్లో వస్తే మాత్రం ఎవరైనా శబరిమల వెళ్ళాలనుకుంటే మాత్రం చెంగనూరుకే ప్రిఫర్ చేయండి. మన కొట్టాయం కానీ ఎర్నాకుళం కానీ వెహికల్స్ అయితే ఉండవు, మ్యాక్సిమం ఉండవండి. చెంగనూరుకి వస్తే బెస్ట్. చెంగనూరుకి మనకి స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇలా బస్సులు ఉంటాయి అన్నమాట, లేదా ప్రైవేట్ వెహికల్స్ అయినా ఉంటాయి. మన ఇష్టం ఏది కావాలంటే అది చూస్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. మీకు చూపిస్తాను ఆ బస్సులు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం వచ్చేసి మన కోచ్ ముందు రావడం వల్ల చాలా స్టేషన్ నుంచి ముందుకైతే రావడం జరిగింది. అందుకని మనకి బై వాక్ చాలా టైం పడుతుంది. మామూలుగా మిడిల్ ఆఫ్ ద స్టేషన్ అయితే బయటికి రాగానే బయటికి రాగానే మనకి వెహికల్స్ అవపడుతుంది. ఇక దూరంగా అవపడుతుంది, వెహికల్ అనేది దూరంగా అవపడుతుంది. మనకి అన్ సీజన్లో వస్తే మాత్రం మనం చెంగనూరుకి రండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే అనవసరంగా ఎర్నాకుళం కొట్టాయం ఇలా బుక్ చేసుకొని ఇబ్బంది అయితే పడకండి. తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను ఇది. తెలిసిన వాళ్ళు ఎలాగో చెంగనూరే చేరుకుంటారు. అదిగోండి ఫ్రెండ్స్, మనకి అలా దూరంగా బస్సులు అయితే అవపడుతున్నాయి కదా. ఆ బస్సులు మన చెంగనూరు నుంచి పంబా కోసమే వెయిట్ చేస్తాయి అన్నమాట. మనకి ఎనీ టైం అయితే బస్సులు ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మనకి అన్ సీజన్లో వచ్చినా కానీ చూడండి, అక్కడ ఒకటి ఏసీ బస్సు ఉంది, నాన్ ఏసీ బస్సు ఉంది అనమాట. మామూలుగా అయితే మనం ఇలా వస్తాం. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. మనం ముందు దిగడం వల్ల మనం పక్క నుంచి అయితే రావడం జరిగింది. ఇలా మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా బయటికి రాగానే మనకి బస్సు ఇక్కడ స్టేషన్ బయటే పెడతారనమాట బస్సులు. ఇలా ఈ బస్సులు ఎక్కేసి మనం చెంగనూరు అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని అప్డేట్స్ అయితే నేను ఇస్తాను. రేపు మనకి శబరిమల అయ్యప్ప స్వామి 11వ తారీఖు కదా పుట్టినరోజు ఉండడం వల్ల మనకి రష్ అయితే బాగానే ఉంది. ఆల్మోస్ట్ ట్రైన్లో కూడా బాగానే దిగారు. ఇది చూడండి, ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ 2 బస్సులు అయితే పెట్టున్నారు. ఇవి పంబకే వెళ్తాయి అన్నమాట.